గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి సాయి భక్తులందరికీ కూడా స్వాగతం. గురువు దగ్గరికి వెళ్తే ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయటమే, తిట్టక సంకనికి ఎత్తుకొచ్చుకోవాలా? నువ్వు ఏమంత యోగ్యుడమని, నీ బ్రతుకు అందరికన్నా నీకు భగవంతుడికి తెలీదా, గురువు తెలీదా నువ్వేంటో? సాయిబాబా తిట్టేవారు, ఆఫ్ కోర్స్. తిట్టక ముద్దు పెట్టుకుంటారా? అందున ఈ బ్యాచ్ని ఎస్ నిజమైన సద్గురువు కాబట్టి దుష్ట శిక్షణ ఎట్లా అంటే సంకనెత్తుకొని చేస్తారా? దుష్ట శిక్షణ నాకు అర్థం కాదు. కృష్ణ పరమాత్మ తెగబడి నరికించాడే, మరి అందరిని సంకనెత్తుకొని తిప్పచ్చుగా. గురువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మేనమావులు ఉన్నారు, విద్య చెప్పిన వాళ్ళు, చిన్నప్పుడు పెంచిన వాళ్ళు అడ్డంగా నరికేయమని చెప్పాడు. అంతకన్నా ఘోరం ఇది. ఇక్కడ చంపలేదు, తిట్టారు. ఇంకా నయం. కృష్ణుడు ఏకంగా ఫినిష్ దట్. ఆయన ఏమన్నారు? జగద్గురు వల్ల కృష్ణుడిని. కాబట్టి మన భాషణం మన యొక్క విఘ్నతను బట్టి వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక మహాత్ముడి గురించి మాట్లాడే కోటికి సార్లు ఆలోచన చేయాలి. ఏ ఆలోచన పనికి మాలు తీసేసిన చేత మాట్లాడుతుంది. లెట్స్ లీవ్ దాట్. సాయిబాబా తిట్టింది, కృష్ణుడు నరికింది మనుషుల్ని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ దుర్మార్గాన్ని, ఆ చెడ్డ లక్షణాన్ని. సాయిబాబా అందరికన్నా చాలా ప్రియుడని చెప్పాలి శ్యామ సాయిబాబాకి. మరి ఎప్పుడు బాబా దగ్గరే ఉంటాడు. పోయి కర్మం చాలక మన సిద్ధిలో అంత చీకటి బురద అంత పెద్దదే పట్టణం కాదు. ఓ పాము వచ్చి కాటేసింది. పాము వచ్చి కాటేసిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందండి? గుండె ఆగిపోయిన, చచ్చిపోతాను భయం ఉంటుంది. పాము కాటేస్తే పడిపోతాడు. అది విషం ఉన్న పాము. మందులు తీసిపోతాను, వద్దు సాయిబాబా దగ్గర పోతాను వచ్చాడు. అల్లాడిపోతున్నాడు నొప్పితో, బాధతో. బాబా దగ్గరికి ద్వారకామాదే దిగ పెచ్చల్లన్నాడు బాబా. ఎవరిని? శ్యామాను చూసి. శ్యామ ఒకటే ఏడుపు. ఇదేంది? ఎప్పుడు నీ దగ్గర ఉండేవాడిని, నీవు తప్ప వేరే దిక్కులేని వాడిని నేను నీ దగ్గరికి వస్తే కష్ట సమయంలో నన్ను దిగి పొమ్మంటావేంటి? ఏంటి బాబా అన్నాడు. చల్ హట్ అని చెప్పాడు సాయిబాబా. ఏం చేస్తాడు? సాయిబాబా వద్దంటే వచ్చేంత ధైర్యం లేదండి. ఇప్పుడు ఈ గురువుల టైపు కాదు, తలుపులు తీసుకొని లోపల పరిగెత్తడానికి. ఏడుస్తూ కూర్చున్నాడు. రావడానికి అవకాశం లేదు. కొద్దిసేపటికి నెమ్మదించింది. అప్పుడు శ్యామాకి అందరికీ అర్థమైంది, సాయిబాబా దిగు, మెట్లెక్కామంటే చంపేస్తా అని చెప్పింది ఆ విషాన్ని. శ్యామాకి చెప్తారా మాట? అర్థమైనట్టేనా సాయిబాబా అంటే ఏంటో? శ్యామ పరిస్థితి అలా ఉంటే ఈ థర్డ్ గ్రేడ్ వాళ్ళకి ఎప్పటికి అర్థం కావాలండి? ఇట్స్ ఇంపాసిబుల్. సాయి సచ్చరిత్ర కథల పుస్తకం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ చర్య చూసి సడలిపోతుంది. మనసు స్థిరంగా ఉండగలదా? మనసు అంటేనే చంచలం, అది ఎక్కడ స్థిరంగా ఉండాలి? అది లేకుండా పోతే అప్పుడు స్థిరత్వం అనే ప్రశ్నే లేదు. కాబట్టి సద్గురువుని అర్థం చేసుకొని అక్కడ ఉండటం అనేది అదే చివరి జన్మండి. సరిగా ఉండగలిగితే. ఇచ్చాను కదా సాయిబాబా సద్బ్రాహ్మణులు ఉపోద్ఘాతాలు ఇచ్చా. గురువు లభించటమే కష్టం, లభించిన గురువు దగ్గర ఉండటం మరింత కష్టం, ఉన్నా ఆయన హృదయంలో చోటు సంపాదించడం మరీ కష్టం. ఎప్పుడు సంపాదిస్తావు? ఆ స్థాయిలో ఉండాలి, దీక్షిస్తులాగా ఉండాలి. ఎట్లుంటావు? బిడ్డ చచ్చిపోతే కనీసం నోరారు అడగలేదండి. సాయిబాబా మా గురువు అని చెప్పంగానే సరిపోతుందా? చెప్పండి. సాయిబాబా నిజంగా గురువే ఉంటే ప్రపంచం పట్ట కొట్టుకుపోయినా నువ్వు పట్టించుకో. మనకి ప్రతి భయమే, ప్రతి కష్టమే, ప్రతి దుఃఖమే. డబ్బు లేకపోతే భయం, పేరు ప్రఖ్యాతులు పోతాం భయం, అన్నిటి పట్ల. ఇంకేం అనుసరించటం, ఇంకేం ఆచరించడం చెప్పండి.
ఇది ఒక అమృత భాండాగారము. దీనిలో ఎక్కడ టచ్ చేసినా దివ్యమైనటువంటి బోధ, దివ్యమైనటువంటి ఆనందం, అజ్ఞానాన్ని మొత్తం ఆశాంతం దగ్ధం చేసేటువంటి. అందుకోసమే సకల శాస్త్ర సారం సాయి సచ్చరిత్ర. ఏం సందేహం లేదు. ఇందాంచి అసలు మనం మొదలుపెట్ల కథ ఏది మొదలుపెట్టాలనుకున్నాం అది ఇంకా మొదలు కాల. ఎక్కడ ఇదంతా కాదా జ్ఞాన భాండాగారం. కాబట్టి సాయిబాబా ఎవరో తానే స్వయంగా చెప్పారు, భక్తులకు అనుభవాన్ని ఇచ్చారు, వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారు. పీరియడ్. కేస్ క్లోజ్డ్. ఇప్పుడు సాఠే, మనం మొదలుపెట్టిన సాఠే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది సాఠే వచ్చాడు, ఆనందపడ్డాడు సాయిబాబా దగ్గర, మనసు శాంతించింది. సద్గురు యొక్క అనుగ్రహాన్ని పొందిన పిదప దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప గ్రంథం గురు చరిత్ర. అసలు నిజంగా గురువుని దర్శించాలనుకున్నవాడు ఎవరైనా సరే మొట్టమొదట గురువు పొందాలన్నా గురు చరిత్ర చదవాలండి. మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమాలు తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్.